హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు వీడియోలో ఓట్స్తో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే రెండు బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఓట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓట్స్తో స్మూతీ అండ్ అలాగే దోశ ఈ రెండు రెసిపీలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఓట్స్తో ఫస్ట్ హెల్తీ స్మూతీను ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైట్ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓట్స్ స్మూతీని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ వాటర్లో ఓట్స్ అండ్ నట్స్ని నానబెట్టుకోవాలి. ఓట్స్ అండ్ నట్స్ని నానబెట్టుకోవడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ని తీసుకుని బౌల్లో 2 స్పూన్స్ రోల్డ్ ఓట్స్ని వేసుకుంటున్నాను. ఓట్స్ 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసిన స్మూతీ థిక్గా అయిపోతుంది. ఇంకా నట్స్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి 2 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఓట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ చియా సీడ్స్ని వేసుకుంటున్నాను. బరువు తగ్గాలనుకునే వారు డైట్లో తప్పకుండా చియా సీడ్స్ని యాడ్ చేసుకుంటారు. చియా సీడ్స్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బాడీలో కొవ్వును కరిగించడానికి చియా సీడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ 4 to 5 బాదంను వేసుకుంటున్నాను. అలాగే 5 పిస్తాను వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ స్మూతీలో మీ దగ్గర సీడ్స్ అండ్ నట్స్ ఏవున్నా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ అవిసె గింజలను వేసుకుంటున్నాను. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ 5 to 6 కిస్మిస్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ కిస్మిస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే 3 జీడిపప్పులను వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర వాల్నట్స్, డేట్స్ ఏ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఓట్స్, చియా సీడ్స్ అండ్ నట్స్ వేసిన తర్వాత బౌల్లో వాటర్ని వేసి వీటిని నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఓట్స్తో స్మూతీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే వీటన్నిటిని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలండి. స్మూతీ కోసం నానబెట్టిన ఓట్స్, చియా సీడ్స్ అండ్ అలాగే సీడ్స్ అండ్ నట్స్లో వీటిలో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఈ హెల్తీ స్మూతీను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కనుక తీసుకుంటే మన బాడీకి రోజుకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. అండ్ అలాగే ఇంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఆకలి కూడా త్వరగా అనిపించదండి. ఇక బౌల్కు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకు నానిపోయి ఉంటాయండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్కు చూడండి సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఓట్స్ అన్నీ కూడా వాటర్లో నానిపోయి ఇలా ఉంటాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు హెల్దీ స్మూతీని ప్రిపేర్ చేసుకోవడమే. ఓట్స్ స్మూతీని బ్లెండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ స్మూతీను వెయిట్ లాస్లో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేవారైతే షుగర్ని అవాయిడ్ చేయండి. షుగర్కి బదులుగా నేను ఇలా డేట్స్ని వేసుకుంటున్నాను. ఈ స్మూతీను వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారే కాదండి, ఎవరైనా తీసుకోవచ్చు. వెరీ హెల్దీ స్మూతీ. డేట్స్లో ఉన్న సీడ్స్ని తీసుకుని ఇలా 2-3 డేట్స్ని వేసుకుంటున్నాను. ఈ ఓట్స్ స్మూతీను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి, ఎప్పుడైనా స్మూతీ తాగాలనిపించినా, జ్యూస్ తాగాలనిపించినా ఇలా హెల్తీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్మూతీ ఆర్ జ్యూస్ని తాగొచ్చు. ఈ స్మూతీ టేస్ట్ కోసం 1 to 1.5 స్పూన్ తేనె వేసుకున్నాను. తేనె కూడా హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ ఈ స్మూతీలో మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆవు పాలను వేసుకుంటున్నానండి. ఆవు పాలలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఆవు పాలను యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఫస్ట్ 1/2 గ్లాస్ కావు మిల్క్ని వేసుకున్నాను. ఈ స్మూతీని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత థిక్నెస్ని చూసి పాలుని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్కి మూత పెట్టి ఈ స్మూతీను మెత్తగా అయ్యేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక యాలక్కాయని యాడ్ చేసుకుంటున్నాను. స్మూతీలో యాలక్కాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ స్మూతీలో అయినా సరే యాలక్కాయ ఒకటి వేస్తే టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. స్మూతీను ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూతీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. స్మూతీను కొంతమంది లూజ్ కన్సిస్టెన్సీలో ఇష్టపడతారు. అలాంటి వారు ఇంకొన్ని మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఇలా ఓట్స్తో స్మూతీని ప్రిపేర్ చేసుకున్న రోజు తాగలేం కదండి. అలాంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుని ఆ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను ఇంతకుముందు చూపించినట్టుగా ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ను మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ టైంలో కూడా
ఈ హెల్దీ ఓట్స్ స్మూతీని ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. నేనైతే మార్నింగ్ నాకు వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉన్నప్పుడు ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ను మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ ఓట్స్ స్మూతీని ప్రిపేర్ చేసుకుని తాగుతాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ స్మూతీ రెడీ. ఇక నెక్స్ట్ రెండో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ దోశ. ఓట్స్తో చేసుకుని ఈ దోశ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఓట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ తీసుకుని బౌల్లో 2 కప్స్ రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ను స్మూతీకైనా ఇలా దోశకైనా దేనికైనా సరే రోల్డ్ ఓట్స్ను తీసుకోండి. రోల్డ్ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే విటమిన్ బి కూడా ఉంటుంది. దోశ కోసం నేను ఇలా 2 కప్పుల రోల్డ్ ఓట్స్ను తీసుకున్నాను. నెక్స్ట్ ఆరోగ్యానికి 100% మేలు చేసే జొన్నలైనా తీసుకోవచ్చండి, లేదా ఇలా జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. జొన్నల్లో ఉండే న్యూట్రియన్ వాల్యూస్ అసలు చెప్పక్కర్లేదు. 2 కప్పుల ఓట్స్కు 1 కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. జొన్న రవ్వకు బదులుగా గోధుమ రవ్వ ఆర్ బొంబాయి రవ్వ అంటారు కదా, అది కూడా వాడచ్చు. జొన్నల్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే గ్లూటెన్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. జస్ట్ 1/2 స్పూన్ మెంతుల్ని వేసుకుంటే సరిపోతుంది. ఓట్స్, జొన్న రవ్వ ఆర్ గోధుమ రవ్వ అండ్ కొన్ని మెంతులు వేసుకున్న తర్వాత వీటిలో కొన్ని వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ వీటిని నానబెట్టుకోవాలి. మనం వేసుకున్న ఓట్స్ అండ్ అలాగే జొన్న రవ్వలో వాటర్ను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఓట్స్ వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇంకా బౌల్పై మూత పెట్టేసి పక్కన పెట్టుకోవడమే. మీరు కనుక ఓట్స్ అండ్ రవ్వను నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి, మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్కు ఓట్స్ అండ్ రవ్వ ఇలా బాగా నానిపోతుంది. దోశ బ్యాటర్ను మిక్సీ పట్టుకోవడం కోసం ఒక మిక్సీ జార్ను తీసుకుని మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఓట్స్ను గెరిటితో ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న ఓట్స్ అండ్ రవ్వను మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ అసలు వాటర్ వేయకూడదండి. నానబెట్టుకోవడానికి వేసుకున్న వాటర్ను ఓట్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఫస్ట్ ఇలా 2 గెరిటెలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఓట్స్ అండ్ రవ్వను ఇలా నానబెట్టుకుని మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటారు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, దోశ బ్యాటర్ లాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఓట్స్ అండ్ రవ్వను ముందుగా నానబెట్టుకున్నాం కదా, చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఓట్స్ దోశ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంకా మిగిలిన ఓట్స్ అండ్ రవ్వను సేమ్ ప్రాసెస్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు చాలా స్మూత్గా వస్తాయి. నేనైతే దోశ బ్యాటర్ని మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ముందుగా ఓట్స్ నానబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ని ఎక్కువగా వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మీ టేస్ట్కు తగ్గట్టుగా దోశ బ్యాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ దోశ పిండిలో కలిసేలా ఇలా గెరెటితో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా దోశ వేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక పెనం పెట్టుకుని ఫస్ట్ దోశ పెనానికి అంటుకోకుండా ఉండడం కోసం పెనం పైన జస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ని వేస్తున్నాను. దోశ వేసేటప్పుడు మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గెరిటితో దోశ బ్యాటర్ను పెనం పైన వేస్తూ ఇలా దోశల్లా వేసుకోవాలి. ఈ ఓట్స్ దోశ కూడా మామూలు దోశల్లానే చాలా బాగా వస్తాయండి. దోశ పైన నేను నెయ్యిని వేస్తున్నాను, మీరు ఆయిల్నైనా వేసుకోవచ్చండి. ఈ దోశ ఒకవైపు ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. దోశ ఇలా రెండో వైపు కూడా కలర్ వస్తే సరిపోతుంది. ఇంక ఈ దోశను తీసేయచ్చండి. వేడి వేడి ఓట్స్ దోశ రెడీ. మనం మామూలుగా మినపట్టు, పెసరట్టు ఇలాంటివి వేసుకుంటాం కదా, అలాగే ఈ ఓట్స్ దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంకొక దోశను వేసి చూపిస్తాను. ఈసారి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేస్తాను. ఫస్ట్ టైం దోశ వేసేటప్పుడు ఆయిల్ని వేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేయనవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా గెరిటితో కొంచెం దోశ బ్యాటర్ను పెనం పైన వేసి ఇలా దోశను పలచగా వేసుకోవాలి. మనం రెగ్యులర్గా తినే దోశ కంటే ఓట్స్తో, జొన్న రవ్వతో ఇలా దోశలను చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఓట్స్ దోశను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారే కాదండి, ఎవరైనా తినొచ్చు. వెరీ హెల్దీ దోశ ఇది. ఓట్స్ దోశ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వర్కింగ్ ఉమెన్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా నేను వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్గా ఈ ఓట్స్ దోశ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చండి. ఇలా దోశని వేసుకున్న తర్వాత పైన 1/2 స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెక్స్ట్ దోశ పైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి
జీలకర్ర అల్లం ముక్కలను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దోశ ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత సైడ్స్ చూడండి చాలా ఈజీగా దోశ వచ్చేస్తుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత దోశను ఇలా ఎక్కువసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. దోశను టర్న్ చేయని అవసరం లేదు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని 2 minutes తర్వాత దోశను ఇలా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ ఓట్స్ దోశను ప్లెయిన్గా వేశాను. నెక్స్ట్ ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చితో దోశను వేసుకున్నాను. మీకు ఈ 2 మెథడ్స్లో ఏ దోశ ఇష్టమైతే ఆ దోశని ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ ఓట్స్ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఏ చట్నీ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు నా ఓట్స్ దోశలోకి కాంబినేషన్గా అల్లం చట్నీతో తింటున్నాను. వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ దోశ రెడీ. రోజు వీడియోలో ఓట్స్తో హెల్దీగా స్మూతీ అండ్ అలాగే ఓట్స్ దోశ ఈ 2 రెసిపీలను చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించాను. ఓట్స్తో చేసిన ఈ 2 హెల్దీ రెసిపీలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి నైట్ డిన్నర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ హెల్దీ రెసిపీలను ఎవరైనా తీసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కనుక ఈ 2 రెసిపీలను యాడ్ చేసుకుంటే మన బాడీకి రోజుకు కావలసిన విటమిన్స్, మినరల్స్ అలాగే న్యూట్రియంట్స్ అందుతాయి. అలాగే ఓట్స్తో చేసిన ఈ రెసిపీలను కనుక తీసుకుంటే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ ఉండి ఆకలి కూడా త్వరగా అనిపించదండి. అలాగే హెల్త్కి హెల్త్, టేస్ట్కు టేస్ట్ కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఓట్స్తో స్మూతీ అండ్ అలాగే ఓట్స్ దోశ ఈ 2 రెసిపీలను నేను వీడియోలో చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.